రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు విత్డ్రా ప్రక్రియలు ముగియడంతో పార్టీలన్నీ ప్రచారాల జోరు పెంచాయి. గెలుపు ధీమా వ్యక్తం చేస్తూ ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రత్యర్థులను విమర్శించుకుంటూ తాము గెలిస్తే చేసే పనులను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా చెన్నూరులో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామి మార్వాడి సామాజిక వర్గానికి చెందిన నాయకులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక చెన్నూరులో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామన్నారు. వీటిని దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని మంత్రి కోరారు. మహబూబాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేసే వ్యక్తులకే కాంగ్రెస్ పార్టీ సీట్లు కేటాయించిందని వారినే గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాలని నిజామాబాద్ జిల్లా ప్రజలు కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న జీవన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలను నమ్మి మోసపోయారని మహబూబాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. మిత్రపక్ష పార్టీలకు ద్రోహం చేసిందని ఆయన విమర్శించారు. ఆదిలాబాద్ లో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పలువురు బీఆర్ఎస్ లో చేరారు. మాజీ మంత్రి జోగు రామన్న వారికి గులాబీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 32వ వార్డు బీజేపీ అభ్యర్థి షేక్ మాబు ఎలాంటి హంగు ఆర్భాటం మంది మార్బలం లేకుండా వినూత్న ప్రచారం చేపట్టారు. స్కూటర్పై మోదీ మాస్క్ తో ఒక్కడే ఇంటింటి ప్రచారం చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ఓటుకు నోటు ఇవ్వనని, గెలిస్తే మీ సమస్యలు తీర్చడానికి సదా సేవకుడిగా పనిచేస్తానని హామీ ఇస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలవబోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భువనగిరిలో పార్టీ అభ్యర్థులు, ముఖ్య కార్యకర్తలతో భేటీ అయిన కిషన్ రెడ్డి బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ మాత్రమే ఉందన్నారు. బీఆర్ఎస్ 3వ స్థానానికే పరిమితమవుతుందన్నారు. మరోవైపు కరీంనగర్లో నిర్వహించిన కార్నర్ మీటింగ్లలో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే వెంటనే డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి కరీంనగర్ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడ డంపింగ్ యార్డు ఎంత అవస్థపడుతున్న డంపింగ్ యార్డ్ లో మొదటి దోషి ఎవరంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. 50 కోట్ల రూపాయలు తీసుకొచ్చి డంపింగ్ యార్డ్ కోసం పెడితే దానికి జాగా చూపెడతలేరు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టలేదు, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టలేదు. ప్రజల భూములు దోసుకుని ప్రజల్లో ఉండదు. వాడు ఎంత పెద్ద లీడర్ అయినా వాళ్ళని జైలు ఏమని చెప్తే ఇవాళ సగం మంది బీఆర్ఎస్ పార్టీ కార్పొరేట్ జైలు పడితే ఇలా వాళ్ళకే గంగుల కమలాకర్ టికెట్ ఇచ్చి ఇంకా దోసుకోర్రి. ఓటుకు 5,000 ఓటుకు 10,000 మళ్ళా గెలువురి, మళ్ళా కబ్జాలు చేయరని చెప్పి ఇలా వాళ్ళకే టికెట్ ఇచ్చి గెలిపించాలని కోరే పరిస్థితి. పురపోరు ప్రచారాలతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సందడి వాతావరణం నెలకొంది.